ముందుగా ముఖ్య సమాచారం. భారతీయ సంస్కృతిలో ఆవుకు ఉన్న ప్రత్యేకత వేరు. కామధేనువుగా పూజలందుకుంటూ పంచామృతాల్లోని ఔషధ విలువలతో మానవాళికి ఉపయోగపడేవి కావడం విశేషం. ఆయుర్వేదంలో కూడా గోమాతకు నేటికీ విశిష్ట స్థానం ఉంది. కానీ ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ నేపథ్యంలో సేద్య రంగంలో యాంత్రీకరణ రాకతో పశుగణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అత్యధిక పాల దిగుబడినిచ్చే సంకరజాతి పశువుల ప్రవేశంతో ముఖ్యంగా దేశవాళీ రకాలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో దేశీయ ఆవుల ప్రాధాన్యతను తెలియజేసేందుకు డాక్టర్ బీఆర్కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేదిక్ కళాశాల, చరక డైరీ సంయుక్తంగా హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో దేశవాళీ గోవుల ఉత్సవం నిర్వహిస్తోంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో ఆయుర్వేద దేశవాళీ గోవు అనే అంశంపై సదస్సు, ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. వచ్చి అన్ని హెచ్ఎఫ్ఓ లేదా జెర్సీ బయట దేశ ఆస్తులు ఎక్కువ పాలిచ్చే ఆవులు జాతులు ఏదైనా వచ్చి రీప్లేస్ చేసే స్థితికి వచ్చేసింది. ఇంకా కొద్ది సంవత్సరాలు ఇలానే కనుక ఉంటే ఈ జాతి కనుమరుగైపోద్ది. ఇంత గొప్ప అమృత తుల్యమైన ఈ జీవకణాలు ఉన్న జాతులు అదృశ్యం అయిపోయే స్థితి వచ్చింది. ఇదిగో ఇక్కడ ఎవరో ఒకరు కోరుకోవాలి కాబట్టి దీన్ని చరక అనే ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా ఈ కార్యానికి ముందుకొచ్చాం. ఈ దేశీయ ఆవుల్ని ఏ విధంగా మనం ఈ జాతిని పెంపొందించుకోవాలి, దీన్ని ఏ విధంగా ఈ దేశీయ ఆవు పాలు యొక్క ప్రాముఖ్యత ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి, ఏ విధంగా దేశీయ ఆవుకి మళ్ళా పూర్వ ప్రతిష్ట కల్పించాలి అన్నది మా ధ్యేయం. దీంట్లోనే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే దేశీయ ఆవుల వల్లనే A2 మిల్క్ సాధ్యం. సూర్యకేతులాడి ఒక్క మూపురం ఉన్న దేశీయ ఆవుల్లోనే ఉంటుంది. జెర్సీ, హైబ్రిడ్, క్రాస్ బ్రీడ్, జెనెటికల్లీ మోడిఫైడ్ ఆవుల్లోని పాల ఉత్పత్తి లీటర్లు పెరిగినా కూడా దేశీయ ఆవుల్లో ఉండే ప్రాశస్త్యం ఆ పాలకి లేదు. ఈ నెల 30వ తేదీ వరకు జరగనున్న ప్రదర్శనలో భారతదేశంలోని అత్యుత్తమమైన 29 దేశవాళీ గోవు జాతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అదేవిధంగా గోవుల ఉపయోగాలను, వాటి నుంచి వచ్చే ఉత్పత్తులకు ఉన్న ఔషధ గుణాలను సందర్శకులకు వివరిస్తున్నారు. దేశీ కౌ నుంచి వచ్చినటువంటి ఉత్పత్తులు చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. అవి ప్రజలకు ఈ ఆరోగ్య భద్రతను కల్పిస్తాయి. అందుకోసమని దానికి ఉన్నటువంటి విశిష్టతను, ఈ దేశీ కౌసుకున్నటువంటి ప్రాశస్త్యాన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్లి ఒక అవగాహన కల్పించాలన్న సదుద్దేశంతో ఈ ప్రదర్శనను చేయడం జరిగింది వాళ్ళతోటి. మరోవైపు ఆవు పాలు, నెయ్యితో పాటు పేడతో తయారు చేసిన సబ్బులు, ఔషధాలను విక్రయిస్తున్నారు.